బ్రిటేంద్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ప్రధానమైన అంశం ఏంటంటే, బహుశా ఈ పాటకే మీరు వినే ఉంటారు. అదేంటంటే, మే 18వ తారీఖు నుంచి మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువేమో కుంభరాశిలోకి, కన్యా రాశిలో సంచరిస్తున్నటువంటి కేతువేమో సింహరాశిలోకి సంచారం అది ప్రారంభమవుతుందండి. దీని గురించి చాలామంది మమ్మల్ని అడుగుతారు. అయ్యా! రాహుకేతువులు ఇట్లా రాశులు మారుతున్నారంట కదా! మరి దీని యొక్క ప్రభావం మా మీద ఎంతవరకు, ఎంతకాలం ఉంటుంది అని అడుగుతారు. దీన్ని ఆధారంగా చేసుకొని అంటే ఆదివారం మే 18వ తారీఖు 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 5వ తారీఖు 2026 సంవత్సరం వరకు ప్రధానంగా మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహువేమో కుంభరాశిలోకి, అదేవిధంగా కన్యలో సంచరిస్తున్న కేతువేమో సింహరాశిలోకి ప్రవేశిస్తారండి. దీని యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారి మీద ఈ 18 మాసాల పాటు ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఒక్కొక్క రాశి వారి గురించి నేను వివరంగా వివరిస్తాను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహుకేతుల యొక్క ప్రాధాన్యత అంతా ఇంత కాదండి. ఎందుకంటే ప్రధానంగా దీర్ఘకాలం ఒక్కొక్క రాశిలో సంచరించే గ్రహాల విషయానికి వస్తే శనిగ్రహమేమో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తారండి. అంటే దాదాపు 30 మాసాలు. తర్వాత గురుగ్రహమేమో 1 సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో సంచరిస్తారు. ఆ తర్వాత రాహుకేతులేమో 18 మంత్స్ ఒక్కొక్క రాశిలో సంచరిస్తారండి. జ్యోతిష్ శాస్త్రరీత్యా రాహువుల ఇచ్చే గ్రహము లేదు, చెడిపే గ్రహము లేదని కూడా ఒక సామెత ఉందండి. ఈ రాహుకేతువులిద్దరూ కూడా ఛాయాగ్రహాలు కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే షాడో ప్లానెట్స్‌గా చెప్తుంటాం. అయినా సరే వీటి యొక్క ప్రభావం మనం మాట్లాడే మాట మీద, మనం తీసుకునే నిర్ణయం మీద, ప్రధానంగా మన జీవితాన్ని తలకిందులు చేసే శక్తి కానీ, జీవితంలో మంచి స్థాయికి చేరుకునే శక్తి కానీ ఈ 2 గ్రహాలకు కూడా ఉందని చెప్పి మన మహర్షులు రాహుకేతువులను కూడా గ్రహాలుగానే గుర్తించారు. అవి ఛాయాగ్రహాలైనప్పటికీ కూడా మనం గ్రహాలుగా వ్యవహరిస్తామని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా మే 18వ తారీఖు నుంచి కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు యొక్క సంచారం ప్రారంభమవుతుంది. దీనివల్ల ద్వాదశ రాశుల వారికి జరగబోయే శుభాశుభ ఫలితాలేంటి, ఏ రాశి వారికి గ్రహస్థితి ఏ విషయాల్లో అనుకూలంగా ఉంది అన్న అంశాలు ప్రధానంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి వారికి ఈ రాహుకేతుల యొక్క సంచార ప్రభావం వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా 11వ ఇంట రాహుగ్రహ సంచారం అండి. అంటే మేషం నుంచి లెక్క పెట్టినప్పుడు కుంభరాశి 11వ స్థానం కదా. ఈ విధంగా చూసుకుంటే 11వ ఇంట రాహుగ్రహ సంచార ప్రభావం, అదేవిధంగా 6వ ఇంట సంచరిస్తున్నటువంటి కేతువేమో ఇప్పుడు 5వ ఇంట సింహరాశిలోకి వచ్చారు కదా. దీని ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే 11వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల కెరీర్ పరంగా మంచి అవకాశాలు మేషరాశి వారికి లభించే అవకాశం ఉంది. నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా అంటే మేషరాశి వారు వ్యాపారం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఫారిన్ అఫైర్స్ బాగా కూడా మేషరాశి వారికి కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారు ఈ 18 ఏళ్ళు కూడా తప్పకుండా వాటిని సాధిస్తారు అని చెప్పవచ్చు. దీంతో పాటుగా వీరికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కాకపోతే 5వ ఇంట కేతుగ్రహ సంచార ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల అనవసరమైన సమస్యల్లో కూరుకుంటారు. కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ 5వ ఇంట కేతుగ్రహ సంచారం అంత మంచిది కాదు కాబట్టి కొద్దిగా ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా మేషరాశి వారు ఓవర్ కాన్ఫిడెన్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉండాలి అది అతిగా మారిందో దానివల్ల కూడా మనకు సమస్యలొస్తాయి. దీన్ని గుర్తించుకొని ఈ 18 మంత్స్ పాటు ఎంత కేర్‌ఫుల్‌గా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా వీరి యొక్క ఓర్పు మరియు ఆలోచన విధానంతో సమస్యలు కలగకుండా చూసుకోవచ్చు. అంటే ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కాస్త ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించాలి. ఆలోచన ఏదైతే ఉందో అది ప్రధానంగా కూడా చక్కటి ఆలోచన విధానం ఉంటే తప్పకుండా కూడా ఎటువంటి సమస్యలు కలగకుండా మేషరాశి వారు ఈ 18 మంత్స్ కూడా గడపవచ్చు. ఆర్థిక పరంగా ఒకసారి పరిశీలన చేస్తే అనుకోని ఆదాయాలు వీరికి లభించే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు, సేవింగ్స్ వంటి వాటి యొక్క బెనిఫిట్స్ వీరికి ఇప్పుడు లభిస్తుంది. అంటే కొంతకాలం క్రితం మేషరాశి వారు ఓ స్థిరాస్తి కొన్నారు, దాన్ని ఇప్పుడు అమ్మితే మంచి లాభాలు వస్తాయండి. ఎక్కడో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు, దాన్ని ఇప్పుడు అమ్మితే మంచి లాభాలు వస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా మంచి లాభాలు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ మాత్రమే ఈ సందర్భంగా వీరికి లభిస్తాయని చెప్పొచ్చు. అయినప్పటికీ మళ్ళీ 5వ ఇంట కేతు కూడా ఉన్నాడు కాబట్టి ఆర్థిక వ్యవహారంలో రిస్క్ మాత్రం చేయకండి. ఏదైనా స్థిరాస్తి అమ్మాలి, ఏదైనా షేర్ మార్కెట్‌లో షేర్స్ ఉంటే వాటిని అమ్మాలి బానే ఉంది.
కానీ ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్లో రిస్క్ తీసుకుంటే మాత్రం చాలా నష్టపోతారు అని చెప్పొచ్చు. స్పెక్యులేషన్స్కి, అదేవిధంగా ఈ గ్యాంబ్లింగ్ లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ పెట్టుకొని క్రమశిక్షణతో కూడినటువంటి ప్లానింగ్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచి బెనిఫిట్స్ మేషరాశి వారికి లభిస్తాయి అని చెప్పొచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు మరియు మానసిక సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఈ రాహుకేతుల యొక్క సంచారం వల్ల ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక దీన్ని ఎలా అధిగమించాలి అంటే సమయానికి మంచి భోజనాన్ని చేయడం, అంటే తినకూడని ఆహార పద్ధతులు తినకన్నా కూడా మంచి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఆ విధంగా సమయానికి నిద్రపోవడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఆ విధంగా పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకొని వాటి గురించి అనవసరమైనటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా చిన్నగా గోల్ అయినా కూడా మన లక్ష్యం అయితే చిన్నదైనా పర్లేదు, ఒకదాన్ని ఒకటి సాధిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ రాహుకేతుల యొక్క సంచార ప్రభావం వల్ల ఈ మేషరాశి వారు గోల్స్ చాలా పెద్దవి పెట్టుకుంటారండి. ఆ గోల్స్ అచీవ్ అవుతామని చెప్పి ఎక్కువగా ఆలోచన చేస్తారు. అలా కాకుండా కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక కుటుంబము మరియు సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే 11వ ఇంట రాహుగ్రహ సంచారం అంతా కూడా ఈ 18 మాసాల పాటు వీరికి సోషల్ లైఫ్ చాలా బాగుంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఎక్కువగా నలుగురితో కలుస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కానీ 5వ ఇంట కేతుగ్రహ సంచారం కూడా ఉంది కాబట్టి చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అంటమే అది ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. దీనివల్ల అంటే ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా అధిగమించవచ్చు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు అన్న విషయానికి వస్తే ముఖ్యంగా చాలా సందర్భాల్లో ఎదుటి వ్యక్తి మీద మనకు కోపం లాంటిది వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళే ఫోన్ చేయాలి, వారే మనకు సారీ చెప్పాలి అని చెప్పి అనుకుంటూ మనం ఉంటాం కదా. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనమే వారితో సఖ్యత కోసం ప్రయత్నాలు చేయడం. సరే ఆ రోజు ఏదో నేను అన్నాను లేదా మీకు అలా అర్థమైంది, దాన్ని వదిలిపెట్టేద్దామంటే మనం ముందులా కలిసి సంతోషంగా ఉందామని చెప్పి కాస్త ఒక అడుగు దిగడం అంటమే అది చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక సాధ్యమతులు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తికి బాధ కలిగించేలా ఉంటే అటువంటి మాటలు అది నిజమైనప్పుడు కూడా మాట్లాడకపోవడం, మౌనంగా ఉండడమే వీరికి చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ఈ కేతుగ్రహ దోషం వల్ల చెడు అలవాట్లకు లోను కావడం కనిపిస్తుంది. కాబట్టి మేషరాశి విద్యార్థులు పక్కదారులు పట్టకుండా ఉండడం చాలా మంచిది. ఏకాగ్రత లోపించడం కూడా ఉంటుంది. అదేవిధంగా మోటివేషన్ కూడా వీడికి లోపిస్తుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఇవాళ చదవాల్సింది లేదా ఇవాళ హోంవర్క్ ఏదైనా రాయాలని చెప్పి అనుకుంటే మేషరాశి విద్యార్థులు రేపు రాద్దాం, రేపు చదువుకుందాం అని చెప్పి అనుకుంటూ అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత దీని ఫలితం వారి యొక్క భవిష్యత్తుకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇక మేషరాశి వారు ఈ 18 మాసాల పాటు వీలున్నప్పుడు ఈ రాహుకేతుల యొక్క దోష ప్రభావం ఎక్కువగా లేకుండా ఉండడం కోసం పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే శనివారం రోజున అన్నదానం యథాశక్తిగా చేస్తూ ఉండటం చాలా మంచిది. తెల్లటి పుష్పాలు అప్పుడప్పుడు అమ్మవారి యొక్క ఆలయంలో ఇచ్చి రావడం కూడా చాలా మంచిది. అదేవిధంగా స్ట్రీట్ డాగ్స్, కుక్కలు అంటాం కదా, వాటికి కాస్త ఆహారాన్ని అందించడం చాలా మంచిది. దీంతో పాటుగా అమ్మవారి యొక్క ఆరాధన మరియు గణపతి యొక్క ఆరాధన కూడా ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే మేషరాశి వారికి ఈ 18 మాసాల్లో కూడా అంత మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు రాహుకేతువుల యొక్క నూతన సంచార ప్రభావం వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ముఖ్యంగా అధ్యయనం చేస్తే ప్రధానంగా కూడా వృషభ రాశి వారికేమో 11వ ఇంట రాహువు, 4వ ఇంట కేతుగ్రహ సంచారంగా దీన్ని చెప్పవచ్చు. దీనివల్ల ఒక మంచి లీడర్గా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు కూడా చేపడతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఈ రాశిలో ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ రాహుకేతువులు అనుకూలంగా ఉండడం వల్ల లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులేమో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఈ 18 మంత్స్ పాటు ఇట వర్క్ని, అదేవిధంగా ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని రెంటిని బ్యాలెన్స్ చేయలేక ఇబ్బంది పడతారు.
కాబట్టి వృత్తి ఉద్యోగపరంగా అదే కుటుంబ పరంగా కాస్త రెండింటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఎన్ని సమస్యలు, కష్టాలు, నష్టాలు ఇతర గ్రహాల వల్ల ఎదురైనప్పటికీ కూడా ముఖ్యంగా కెరీర్ మీద వీరు 100% కాన్సంట్రేట్ చేస్తే అంటే ఫోకస్ చేస్తే తప్పకుండా కూడా అనుకున్న విజయాలను వీరు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా చూస్తే చక్కటి అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ లాంటివి ప్రారంభం చేయడం వల్ల కూడా ఆర్థికంగా వీరి యొక్క ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. అయినప్పటికీ కేతువు యొక్క ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో కుటుంబ పరమైన ఖర్చులు వీరికి బాగా కూడా ఎక్కువ అవుతాయి. అంటే ఏదైనా కూడా కుటుంబ సభ్యులకి ఏదన్నా కూడా అనారోగ్య సమస్య రావడం కానీ, లేకపోతే వారి చదువుల కోసం కానీ, వారి వివాహం కోసం కానీ ఈ విధంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ విధంగా నివసిస్తున్న ఇంటికి తరచూ ఏదో ఒక మరమ్మతులు చేయించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ రీలొకేషన్ కూడా కావాల్సి వస్తుంది. దీనివల్ల వీరికి ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఏదైనా నూతనంగా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి అని ఈ వృషభ రాశి వారు అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఏమాత్రం ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించిన ఆరోగ్య సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. కాబట్టి ఈ 18 మంత్స్ పాటు ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు బాగా అధికంగా ఉందో లేదా నూతనంగా ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటి పట్ల కాస్త అప్రమత్తంగా వెళ్ళడం చాలా మంచిది. ముఖ్యంగా స్ట్రెస్, యాంగ్జైటీ లాంటివి వీరికి ఈ సందర్భంగా బాగా ఎక్కువగా ఉంటుంది. నిద్రలేమి సమస్య కూడా వీరిని పట్టి పీడించే అవకాశం అధికంగా ఉంది. కేతుగ్రహ ప్రభావం వల్ల ఎమోషనల్ డిస్టర్బెన్స్ అంటమే అది కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. అజీర్ణం వంటి వ్యాధులు కూడా ఈ రాశి వారిని బాధించే అవకాశం అధికంగా ఉంది. ఇక వీళ్ళనంత వరకు మెడిటేషన్ చేసుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామం అంటమే దాన్ని ఎక్కువగా వీరు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ముఖ్యంగా వీరికి ఇష్టమైన వ్యక్తులతో బాగా సమయాన్ని గడపడం కూడా చక్కటి పరిహారంగా చెప్పవచ్చు. ఇక కుటుంబం సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని పరిశీలన చేస్తే ముఖ్యంగా కేతువు యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో ఊహించని పరిస్థితులు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక బాధ్యతల వల్ల కూడా వీరు ఉక్కిరి బిక్కరవుతారు. వీటిని అధిగమించడానికి మనం ఇందాక చెప్పగా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని ఎక్కువ గడపడం, ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే వాటిని పరిష్కరించుకోవడం చాలా మంచిది. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా సమస్య వస్తే ఆ తర్వాత చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి అనుకుంటాం కదా, అలా కాకుండా ఎప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపీర్ అవ్వడానికి, ఉన్నత చదువుల కోసం ప్రయత్నించడానికి చక్కని ప్రోత్సాహం వీరికి లభిస్తుంది. కాబట్టి అటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంది. కేతుగ్రహ ప్రభావం వల్ల తొందరగా ఇటు నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ప్రధానంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అదేవిధంగా గ్రాస్పింగ్ పవర్ కూడా విద్యార్థులకు బాగా కూడా కేతు ప్రభావం వల్ల తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక ఎటువంటి పరిహారాలు ఈ 18 మంత్స్ తప్పకుండా కూడా వృషభ రాశి వారు పాటించాలి అన్న విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా శివారాధన చాలా మంచిది. అన్నిటికన్నా మించి కేతుగ్రహ ప్రభావం నుంచి బయటకు రావడం కోసం గణపతి యొక్క ఆరాధన యథాశక్తి చేస్తూ ముఖ్యంగా ప్రాణాయామం చేస్తూ ఉండాలండి. ఈ విధంగా చేస్తూ ఉంటే తప్పకుండా సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని గణపతి మనకు అనుగ్రహిస్తాడు. దాంతోపాటుగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా వీరికి బాగా ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, సింహరాశిలో కేతుగ్రహ సంచార ప్రభావం వల్ల 18 మాసాల పాటు మిథున రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అంటే మిథున రాశి వారికి 9వ ఇంట రాహుగ్రహ సంచారం, 3వ ఇంట కేతుగ్రహ సంచారం అండి. దీనివల్ల కలిగే శుభాశుభ ఫలితాలను ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముఖ్యంగా కెరీర్ విషయం గురించి ఒక్కసారి మిథున రాశి వారి గురించి మనం ఆలోచన చేస్తే రాహు యొక్క అనుకూలత వలన విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక చాలా వరకు కూడా నెరవేరే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లాంటి జాబ్ చేస్తున్నారో ఎక్కువగా కెరీర్ పరంగా తిరుగుతూ ఉంటారో, ట్రావెలింగ్ జాబ్ అంటే అటువంటి వారికి బాగా కూడా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఐటీ రంగం వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం మంచిది. ఇక ముఖ్యంగా ఈ 3వ ఇంట కేతు వలన మాట్లాడే మాట విధానం అంటే దాన్ని కొద్దిగా వీరు మార్చుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కేతుగ్రహ ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం లేకపోతే మనం జీవితంలో రాణించలేము. ముఖ్యంగా
మనం దీన్ని అధిగమించడానికి కమ్యూనికేషన్ పెంచుకోవడం చాలా మంచిది. నూతన ఆలోచన పద్ధతులను అవలంబించడం కూడా ఈ సందర్భంగా చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ముఖ్యంగా విదేశీ వ్యవహారాల వల్ల ఆదాయం బాగా కూడా పెరుగుతుంది. అంటే మిథున రాశి వారు ఎవరైతే ఫారిన్ డీలింగ్స్ చేస్తుంటారో, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ కానీ లేకపోతే ఫారిన్ క్లయింట్స్‌తో డీల్ చేస్తుంటారు చూడండి, అటువంటి వారికి బాగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక అయినప్పటికీ మూడవ ఇంట కేతుగ్రహ సంచార ప్రభావం కూడా ఉంది కాబట్టి ఫైనాన్షియల్‌గా రిస్క్ తీసుకోవడం మాత్రం ఈ రాశి వారికి మంచిది కాదు అని చెప్పొచ్చు. అదేవిధంగా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ జోలికి సాధ్యమైనంత వరకు కూడా వెళ్ళకపోవడం మంచిది. అదేవిధంగా ఈ స్పెక్యులేషన్స్ ఇన్వెస్ట్‌మెంట్‌కి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం చక్కగా ఈ రాశి వారికి కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్స్ ఏదైనా చేయాలని చెప్పి అనుకుంటే అనుభవజ్ఞుల వారి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. ఇక మిథున రాశి వారి యొక్క ఆరోగ్యం విషయానికొస్తే 9వ ఇంట రాహుగ్రహ సంచారం వల్ల అసహనం, చికాకు లాంటివి ఈ 18 మంత్స్ కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది. 3వ ఇంట కేతుగ్రహ సంచారం వల్ల నరాల సంబంధిత రుగ్మతలు, అలసట, భుజాలు మరియు వీపుకు సంబంధించినటువంటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించడం మంచిది. వీటి నుంచి బయటపడడానికి యోగా, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లాంటివి చేయడం కూడా చాలా మంచిది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎంత ఎక్కువగా పాల్గొంటే వీరికి అంత మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది అని చెప్పవచ్చు. ఇక కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే ఈ రాహుకేతుల యొక్క సంచార ప్రభావం ఏదైతే 18 మాసాల పాటు కొనసాగుతుంది అని చెప్పి అనుకున్నామో, దీనివల్ల ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కేతువు యొక్క ప్రభావం వల్ల తోబుట్టువులు మరియు బంధువులతో సమయాన్ని గడపలేకపోతారు. దీనివల్ల తోబుట్టువులతోటి కొంతవరకు అంటే సిబ్లింగ్ తోటి కొంతవరకు కూడా అపార్థాలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా వివాహమైన వారు ఈ రాశి దంపతులు తమ జీవిత భాగస్వామితో ఎటువంటి దాపరికం లేకుండా ఏది చెప్పాలో అది చెప్పే ప్రయత్నం చేయడమే చాలా మంచిది. లేకపోతే కొన్ని విషయాలు వీరు తమ జీవిత భాగస్వామికి చెప్పకపోవడం అంటే దాచిపెట్టడం అంటే దీనివల్ల ఆ విషయం జీవిత భాగస్వామికి తెలుస్తుంది. దీనివల్ల వీరి మధ్య గొడవలు ఏర్పడే అవకాశం కూడా అధికంగా ఉంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవాలి. ఈ రాశి వారికి ఎంత వృత్తిరీత్యా వీరు బిజీగా ఉన్న డబ్బు సంపాదనలో మునిగిపోయినప్పటికీ కూడా కొద్దిగా కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే రీసెర్చ్, విదేశాల్లో ఉన్నత విద్య కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా కూడా ఫలిస్తాయి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి కూడా ఈ గ్రహాలు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక చాలా సందర్భాల్లో ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మోటివేషన్ లోపిస్తుంది. కాబట్టి విద్యార్థులు కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొని వీరు కాస్త మోటివేషన్ లోపించకుండా చూసుకోవడం చాలా మంచిది. క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ రాశి విద్యార్థులు కూడా మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ముఖ్యంగా రాహుకేతులకు పురోహితుల చేత జపం చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా వీలున్నప్పుడు కూడా అమ్మవారిని, గణపతిని ఎంత ఎక్కువగా పూజిస్తూ ఉంటే కూడా వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి రాహుకేతుల యొక్క సంచార ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ 18 మాసాల పాటు ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న విషయం లోతుగా జాగ్రత్తగా శాస్త్రరీత్యా అధ్యయనం చేస్తే అంటే కర్కాటక రాశికి 2వ రాశి సింహం అండి, అక్కడ కేతుగ్రహ సంచారం. 8వ రాశి కుంభం అండి, అక్కడ రాహుగ్రహ సంచారం. ఇది అంత మంచి సంచారం కాదు అని చెప్పవచ్చు. కెరీర్ పరంగా అనుకోకుండా కొన్ని మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. అంటే ఆ చేంజెస్ వీరు ఏమాత్రం కూడా ఊహించలేరు అని చెప్పవచ్చు. అవకాశాలు ఉంటాయి కానీ వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రధానంగా కూడా వీరు తమ తెలివితేటలను ఉపయోగించాల్సి వస్తుంది. నేను ఇంతే ఇలాగే ఉంటాను అని చెప్పి అనుకుంటే కుదరదు. ఎప్పటికప్పుడు కెరీర్ పరంగా ఎదగడానికి స్మార్ట్నెస్ అంటమే దాన్ని వీరు ఎక్కువగా ఉపయోగించాల్సి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రీసెర్చ్ చేస్తున్న వారికి, అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, అకల్ట్ సైన్సెస్ అంటే జ్యోతిష్యం లాంటివి డీల్ చేస్తున్న వారికి, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి మంచిగా కలిసి వస్తుంది అని చెప్పవచ్చు. అయినప్పటికీ పనిచేస్తున్న దగ్గర చాలా సందర్భాల్లో ఇగో క్లాషెస్ బాగా కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఈ ఇగో క్లాషెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఒకరి మీద ఒకరు పైచేయి సాధించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ముఖ్యంగా కొలీగ్స్ తోటి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. అనవసరంగా కొలీగ్స్తో ఎక్కువగా మాట్లాడకుండా, వారి మీద పైచేయి సాధించే ప్రయత్నం చేయకుండా
తమ పని ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా ఈ 2వ ఇంట కేతుగ్రహ సంచార ప్రభావం వల్ల చెప్పాలి అని అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోతారండి. దీనివల్ల వీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదైతే ఎదుటి వ్యక్తికి కమ్యూనికేట్ చేయాలని చెప్పి అనుకుంటారో, అంటే ఏంటి, ఉద్యోగస్తులు అయితే పై అధికారులతో కావచ్చు, వ్యాపారస్తులు తమ కస్టమర్స్తో కావచ్చు, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ చెప్పాలి అని అనుకున్నది సరిగ్గా చెప్పలేకపోవడం వల్ల వీరికి చాలా సమస్యలు వస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా క్లయింట్స్తో డీల్ చేసేటప్పుడు కానీ, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు కానీ కాస్త ఓర్పు వహించడం, అంటే వారు చెప్పేది పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే మధ్యలోనే మనకు అర్థమని చెప్పి మధ్యలో దూరుతుంటాం. అలా కాకుండా ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తుంటే పూర్తిగా విని ఆ తర్వాత కాస్త సమయం తీసుకుని ఆలోచించి వారికి సమాధానం చెప్పడం చాలా మంచిది. ఆర్థిక పరంగా చూస్తే అనుకోని ఆదాయం ఉంటుంది, అనుకోని ఖర్చులు కూడా ఉంటాయండి. కాబట్టి ఈ రెండింటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి అనుకునేవారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ కేతుగ్రహ దోషం వల్ల కొద్దిగా పొదుపు చేయడం కూడా కష్టమవుతుంది. ఇంతకుముందు చేస్తున్నటువంటి పొదుపు కూడా దాన్ని కూడా కంటిన్యూ చేయలేక ఇబ్బంది పడతారు. కాబట్టి స్థిరాస్తి విషయంలో కూడా కుటుంబ సభ్యులతో కూడా మనస్పర్ధ తెలిపే అవకాశం కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేయడం, ఎదుటివారికి చెప్పాలి అని అనుకున్న విషయాన్ని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచించి ఫైనాన్షియల్ ఇష్యూస్లో డెసిషన్ తీసుకోవడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక కుటుంబం సంబంధ బాంధవ్యాల గురించి ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే కుటుంబంలో తరచూ అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కమ్యూనికేషన్స్ గ్యాప్ అంటాం కదా, ఇది వీరికి బాగా ఎక్కువగా ఉంటుందండి. అది ఇంటా బయట అందరితో కూడా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కోపం బాగా అధికమవడం, కోపాన్ని నిగ్రహించుకోలేకపోవడం వల్ల కూడా కాస్త కొంతమంది వ్యక్తులతోటి ఎమోషనల్గా దూరం అవుతారు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఒకే ఇంట్లో ఉంటారు కానీ వారితోటి మునుపట్ల ప్రేమగా వీరు మాట్లాడలేకపోతారు. అదేవిధంగా ఎప్పటి నుంచో నలుతున్న ఫ్యామిలీ ఇష్యూస్ బాగా కూడా అధికమవుతాయి అని చెప్పవచ్చు. సున్నితమైన విషయాల్ని జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచించి డీల్ చేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఉన్నత చదువులు కొంతవరకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా సైకాలజీ, మెటాఫిజిక్స్, టెక్నాలజీ రంగంలో ఉన్నవారు విద్యార్థులు బాగా రాణిస్తారు. కేతుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా చెప్పడానికి, సునాయాసంగా మాట్లాడడానికి కొద్దిగా ఇబ్బందులను ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు పాటించాల్సిన ఒక చక్కటి సూచన, పరిహారం ఏంటంటే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారంగా వీరు చదువుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అలా కాకుండా ఇవాళ చదవాల్సింది రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని చెప్పి వాయిదా వేసుకుంటూ వెళ్తే మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి విద్యార్థులు తప్పకుండా కూడా ప్రతిరోజు తమ దినచర్య టైం టేబుల్ రాసుకుని దాని ప్రకారంగా సమయాన్ని గడపడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే తరచూ మీరు శివపార్వతులకు ఇద్దరికీ కూడా పూజాది కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాం. అదే ముఖ్యంగా శివుడికి గంగాజలంతో అభిషేకం చేస్తూ ఉంటాం, చాలా మంచిది. నల్ల నువ్వులు మరియు మినుములు శనివారం రోజున దానంగా ఇవ్వడం కూడా చాలా మంచిది. దీంతో పాటుగా గణపతి యొక్క ఆరాధన కూడా చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం, సింహరాశిలో సంచరిస్తున్న కేతుగ్రహ ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఈ 18 మాసాల పాటు వీరు జాగ్రత్త వహించాలి అన్న విషయాన్ని ఇప్పుడు అధ్యయనం చేస్తే, సింహరాశిలో కేతు అంటే జన్మరాశిలో కేతుగ్రహ సంచారం ఒక ఇబ్బంది అయితే, 7వ రాశిలో అంటే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం, ఈ రెండూ కూడా వీరికి అంత మంచి ఫలితాలు అందివ్వవు అని మాత్రం చెప్పవచ్చు. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తున్న వారికి కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ చేయాలి అని చెప్పి అనుకునేటువంటి సింహరాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. విదేశీ వ్యవహారాలు మాత్రం కొంతవరకు సింహరాశి వారికి బాగా అనుకూలిస్తాయి. అదేవిధంగా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వారితో నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కేతువు యొక్క ప్రభావం వల్ల ఎవరి వద్దైనా సహాయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే చాలా సందర్భాల్లో నిరాకరిస్తారు. ఆ వ్యక్తి నేను వెళ్ళి సహాయం అడగడం ఏంటి, సహాయం తీసుకోవడం ఏంటి, నాకు అవసరం లేదు, నా కష్టం మీద నేను పడతానని చెప్పి అనుకుంటూ ఉంటారు. దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే కొన్ని సందర్భాల్లో గ్రహాలు మనకు అనుకూలంగా లేనప్పుడు ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఫేవర్ చేయమని చెప్పి అడగడం తప్పు లేదండి. వారు చేస్తారా లేదా అది వేరే విషయం. అలా అడగడానికి వీరు ఇబ్బంది పడతారు. దీనివల్ల మంచి అవకాశాలు కోల్పోతారు. ఆ విధంగా నేను సొంతంగానే పని చేసుకుంటాను, నేను ఇలాగే ఉంటాను అన్నట్టుగా వీరి యొక్క ఆలోచన విధానం ఉంటుంది. దీనివల్ల వీరి అభివృద్ధి కుంటుపడుతుంది. దీన్ని వీరు గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా లీడర్షిప్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా
టీం వర్క్తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు వీళ్ళు సాధిస్తారు. అంటే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వీరికి అంత అనుకూలంగా లేదు కాబట్టి సొంతంగా పనులు చేసుకుంటే అభివృద్ధి కుంటుపడుతుంది కాబట్టి 10 మందితో కలిసిమెలిసి పనులు చేసుకుంటే వారి యొక్క గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఫైనాన్స్ విషయానికి వస్తే ఈ 18 మాసాలు పెద్దగా ధనపరంగా ఏమి ఇబ్బందులేమి కూడా ఉండవు అని చెప్పవచ్చు. రాహు యొక్క ప్రభావం వల్ల వ్యాపారం ద్వారా ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కూడా కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశీ వ్యవహారాల ద్వారా మంచి లాభాలు కూడా చేతికంతాయి. కాకపోతే తప్పనిసరి పరిస్థితి వల్ల నూతన పెట్టుబడులు కూడా పెట్టాల్సి వస్తుంది. అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి అని చెప్పవచ్చు. కేతు యొక్క ప్రభావం వల్ల అవసరం కన్నా కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. ప్లానింగ్ లేకుండా డబ్బును ఖర్చు చేస్తుంటారు. కాబట్టి కొద్దిగా ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటమే అది ఈ 18 మంత్స్ పాటు వీరికి చాలా అవసరం అని చెప్పొచ్చు. దీన్ని అధిగమించాలంటే ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే మానసికంగా శారీరకంగా కొద్దిగా ఎక్స్ట్రా కేర్ తీసుకోక తప్పదు. చూడండి, మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం ఈ రెండింటిని కూడా వీరు కాపాడుకోవాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో వీరు ఎందుకో తెలియదు కానీ కాస్త డల్గా ఉంటారండి, నిరాశగా ఉంటారు, ఏ పని చేయాలనిపించక ఇబ్బంది పడుతుంటారు. ఆత్మవిశ్వాసం కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కొన్ని సందర్భాల్లో తమ మీద తాము నమ్మకం కోల్పోవడం లాంటి సమస్యలు కూడా ఈ రాహుకేతుల యొక్క సంచారం వల్ల ఎదురవుతూ ఉంటుంది. ముఖ్యంగా స్ట్రెస్సు, తలనొప్పి, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త అప్రమత్తంగా వెళ్ళడం చాలా మంచిది. కేతు యొక్క ప్రభావం వల్ల ఏదో ఒక పని ప్రారంభం చేస్తారు, మధ్యలో దాన్ని వదిలిపెట్టేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఏ పని అయితే ప్రారంభం చేస్తామో అది పూర్తయిన తర్వాతనే మరొక పని గురించి ఆలోచన చేయడం చాలా మంచిది. దీంతో పాటుగా బ్యాలెన్స్డ్గా ఉండడం, బ్యాలెన్స్డ్గా తినడం కూడా వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. అంటే లైఫ్ స్టైల్లో కొద్దిగా మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఇక కుటుంబము మరియు సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో నిజాయితీగా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల వీరి యొక్క బంధం బలపడుతుంది. అలా కాకుండా జీవిత భాగస్వామికి ఏదో తాత్కాలికంగా ఒక అబద్ధం చెప్దాం, అలా చెప్దాం, ఇలా చెప్దాం అని చేస్తే మాత్రం వీరి యొక్క వైవాహిక జీవితం దెబ్బతినే పరిస్థితి కాస్త అధికంగా ఉంది. ఎవరికైతే సింహరాశి వారికి ఇప్పటికే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో ఆ గొడవలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తగ్గించుకోవడం చాలా మంచిది. కేతు యొక్క ప్రభావం వల్ల సడన్గా చుట్టూ ఉన్నవారు వీరికి దూరం అవుతారు. అంటే బాగా దగ్గరగా ఉన్నవారు కూడా అకస్మాత్తుగా దూరం అవుతారు. కానీ ఇది తాత్కాలికమైన సమస్యగానే చెప్పవచ్చు. ముఖ్యంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలు అంటే ఫీలింగ్స్ అంటాం చూడండి, అటువంటి వాటిని ఓపెన్గా వీరు చెప్పే ప్రయత్నం చేయడం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల ఉన్నత చదువులు, విదేశాల్లో చదువు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాంటి వాటిలో తప్పకుండా కూడా రాణిస్తారని చెప్పవచ్చు. కేతు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా డిస్ట్రాక్షన్కి గురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. దీన్ని ఎలా అధిగమించాలంటే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, ఒక టైం టేబుల్ ప్రకారం ముందుకు వెళ్ళడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే వీలున్నప్పుడల్లా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటుండడం, గణపతికి ప్రత్యేకంగా కూడా గరికతో పూజ చేస్తూ ఈ 18 మంత్స్ ముందుకు సాగడం సింహరాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. కుంభరాశిలో సంచరించబోయే రాహుగ్రహ ప్రభావం, సింహరాశిలో సంచరించబోయే కేతుగ్రహాల యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఈ 18 మాసాలు మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాన్ని అధ్యయనం చేసి ముఖ్యంగా కన్యా రాశి నుంచి 6వ రాశి కుంభరాశి అండి. 6వ రాశిలో రాహుగ్రహం అయితే సింహరాశి 12వ స్థానం వ్యయస్థానం, అక్కడ కేతుగ్రహ సంచార ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాహుగ్రహ సంచార ప్రభావం వల్ల వీరికి కెరీర్లో మంచి అభివృద్ధి ఉంటుంది, మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, న్యాయరంగంలో ఉన్నవారికి, మెడిసిన్ ఫీల్డ్లో ఉన్నవారికి చక్కగా కూడా ఈ రాహు యొక్క సంచారం అనుగ్రహిస్తుంది. శత్రువుల మీద సునాయాస విజయాలు కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఈ కన్యరాశిలో గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో సమస్యను ఎదుర్కొంటారో అటువంటి వారికి ఉపశమనం లభిస్తుంది. కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వీరికి లభిస్తాయని చెప్పవచ్చు. కేతుగ్రహ ప్రభావం వల్ల పని ఒత్తిడి బాగా కూడా ఎక్కువ అవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సాధ్యమంత వరకు కూడా ఈ కన్యరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు అక్కడ విషయాలను ఇంటి దాకా తీసుకొని రాకపోవడమే మంచిది. అంటే ఆఫీస్లో జరిగేటటువంటి విషయాలను అక్కడికే వదిలిపెట్టడం మంచిది. లేకపోతే అక్కడి నుంచి ఆ విషయాలు ఇంటి దాకా తీసుకుని వస్తే కుటుంబ సభ్యుల మధ్య కూడా దీనివల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే అనుకోని ఖర్చులు వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది.
అదేవిధంగా లోన్స్ కోసం అయితే ప్రయత్నం చేస్తారో కన్యారాశి వారు కూడా బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే అటువంటి వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. ముఖ్యంగా క్రమశిక్షణతో వీరు ప్లాన్ చేసుకొని ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చక్కగా వీరికి రాణిస్తుంది. సేవింగ్స్ ఏదైనా చేద్దాం అని చెప్పి అనుకున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కానీ కేతుగ్రహ సంచారం వల్ల అనుకోని ఖర్చులు, అనుకోని నష్టాలు ఎదురవుతాయి. ఎందుకంటే వ్యయస్థానంలో కేతుగ్రహ సంచారం కదా, అది అంత మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా అవసరం ఉన్నా లేకపోయినా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఖర్చులను నియంత్రించుకోలేక ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా ప్రయాణాల కోసం కూడా డబ్బు విరివిగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది అని ఈ కన్యరాశి వారికి చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఎక్కువగా ఈ 18 మాసాలు కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా ఇమ్యూనిటీ సిస్టమ్ కొద్దిగా వీరికి డౌన్ అవుతుంది. దీనివల్ల కూడా వీరికి కొంచెం ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇమ్యూనిటీ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం, దాంతోపాటుగా స్ట్రెస్ లేకుండా చూసుకోవడం చాలా మంచిది. కేతువు యొక్క ప్రభావం ప్రధానంగా వీరికి వేస్తాను వల్ల అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటూ వీరు భయపడుతుంటారు. దీనివల్ల వీరి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా అర్ధరాత్రి దాకా పనిచేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి సాధ్యంతో కూడా కాస్త తొందరగా పడుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా దీన్ని అధిగమించాలంటే అంటే అతి ఆలోచనలు అధిగమించాలి అని చెప్పి అనుకుంటే మెడిటేషన్ లాంటిది ఏదైనా కూడా ప్రారంభం చేయడం చాలా మంచిది. కుటుంబం సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో కొద్దిగా లీగల్ డిస్ప్యూట్స్ తలెత్తేటువంటి అవకాశం అధికంగా ఉంది. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. కేతుగ్రహ ప్రభావం వల్ల అందరితో కూడా అంటి ముట్టినట్టుగా వ్యవహరించే ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటారు. ఇక దీన్ని అధిగమించడానికి తేలికపాటి పరిహారం ఏంటి? వీరికి ఇష్టమైన వ్యక్తులతో కొద్దిగా సమయాన్ని బాగా గడుపుతూ ఉండటం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాలు విద్యార్థులకు బాగా కూడా ఈ 18 మాసాల పాటు కలిసి వస్తుంది. ఉన్నత విద్యకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. రాహుగ్రహ ప్రభావం వల్ల ఏకాగ్రత మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ బాగా కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఇక కేతువు యొక్క ప్రభావం వల్ల అనవసరమైన పక్కదారులు పట్టకుండా విద్యార్థులు ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించినప్పటికీ కూడా అకాడమిక్స్ ఎగ్జామ్స్ విషయంలోకి వస్తే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పరీక్షలు వేరు, మామూలుగా మనం ప్రతి సంవత్సరం రాసుకునేటువంటి అకాడమిక్ ఎగ్జామ్స్ వేరండి. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగుంది, అకాడమిక్స్ ఎగ్జామ్స్లో కొద్దిగా మీరు అనుకున్న ఫలితాలు రాక ఇబ్బంది పడతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివుడికి తరచుగా కూడా అభిషేకం చేయించుకుంటూ ఉంటాం. అది అప్పుడప్పుడు దుర్గా అమ్మవారి కుంకుమార్చన చేయించుకుంటూ ఉంటాం. శైవ క్షేత్రాలు వీళ్ళినప్పుడు కూడా దర్శిస్తూ ఉంటాం. ఈ 18 మాసాలు కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. రాహుకేతుల యొక్క సంచార ప్రభావం 18 మాసాల పాటు తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఈ గ్రహాలు ఏ విషయంలో వీరికి అనుకూలం, ఏ విషయంలో అనుకూలం కాదు అన్న అంశాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తాం. ప్రధానంగా చెప్పాలంటే కుంభరాశిలో రాహు అంటే తులారాశి నుంచి 5వ రాశి కుంభరాశి, అదేవిధంగా 11వ ఇంట సింహరాశి అంటాం కదా, 11వ స్థానం సింహరాశి కాబట్టి కేతుగ్రహ సంచారం అక్కడ కొనసాగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా తెలివితేటలు, నూతన ఆలోచన విధానంలో, కెరీర్లో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ఈ తులారాశి వారికి చాలా మంచిది. అంటే కాస్త క్రియేటివిటీ ఏంటమే దాన్ని కాస్త పెంపొందించుకోవడం చాలా మంచిది. ఏదైనా ఎదగాలని చెప్పి అనుకుంటే ఎప్పటికప్పుడు మనం సబ్జెక్ట్ పరంగా అప్డేట్ అవ్వాలి కదా, అటువంటి దానికి కూడా చాలా మంచిది. నేను ఇంతే చదువుకున్నాను, నాకు ఈ ఉద్యోగం చాలు అని చెప్పి అనుకోకుండా మరింతగా కూడా ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ పెంపొందించుకోవడం చాలా మంచిది. చేపట్టిన పనుల్లో విజయము, మంచి గుర్తింపు కూడా ఈ సందర్భంగా వీరు సంపాదించుకుంటారు. ముఖ్యంగా మార్కెటింగ్ మరియు మీడియా రంగంలో ఉన్న వారికి, సొంత వ్యాపారం చేస్తున్న వారికి బాగా కూడా కలిసి వస్తుంది. ఈ కార్పొరేట్ జాబ్ చేస్తున్న వారికి ముఖ్యంగా ఛాలెంజింగ్ అసైన్మెంట్స్ కొన్ని వీరు తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల కూడా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల మంచి విజయాలు వీరు సాధిస్తారు అని చెప్పొచ్చు. ఇక సాధ్యంతో కూడా తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం, అనవసరమైన రిస్కులకు దూరంగా ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం వల్ల స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు, స్పెక్యులేటివ్ బిజినెస్ చేస్తున్న వారికి ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా క్రియేటివ్ వెంచర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మీకు చాలా మంచిది. 11వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల అతిగా ఇతరులను నమ్మడం, స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తుంది. కాబట్టి అతిగా ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఎవరన్నా చెప్తే విని
తర్వాత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, స్నేహితుల వల్ల కూడా ఆర్థిక ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారిచ్చే సలహాలు కూడా తీసుకోవాలా వద్దని చెప్పేసి కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అనుకోని ఆదాయం చేతికి అందినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏదన్నా కూడా రిస్క్ ఉందా అని చెప్పి కాస్త గమనించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. రాత్రికి రాత్రే డబ్బులు వచ్చేటువంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే ఆర్థికంగా ఎదగడానికి అత్యాశకపోతే మాత్రం వీరికి ఇబ్బంది తప్పదు అని చెప్పవచ్చు. ఇక పెట్టుబడుల విషయంలో కూడా ఎప్పుడైతే మన ప్రిన్సిపల్ అమౌంట్కి గ్యారంటీ ఉండదో అటువంటి వాటికి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే రాహుగ్రహ ప్రభావం చేత మానసిక ఒత్తిడి అధికంగా ఈ 18 మాసాలు ఉంటుంది. అనవసరపు ఆలోచనలు ప్రతి చిన్న దానికి కూడా ఓవర్గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. తులారాశి వారు దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. 11వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల తొందరగా అలసిపోతూ ఉంటారండి. చిన్న పని చేస్తే కూడా అలసిపోతూ ఉంటారని చెప్పొచ్చు. వీటిని అధిగమించాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను వీరు అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా బ్రెయిన్ షార్ప్గా ఉండే పనులు చేయడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే నూతన పరిచయాలకు కూడా వీరు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నూతనంగా వ్యక్తులను నమ్ముతుంటారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కేతువు యొక్క ప్రభావం వల్ల స్నేహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. నలుగురితో కలవడం కూడా కాస్త వీరికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. వైవాహిక జీవితంలో అపార్థాలకు చోటు లేకుండా సాధ్యమంతో కూడా భార్యాభర్త ఇద్దరు కూడా కాస్త ఏదైనా సమస్య వస్తే ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యకు పరిష్కారాన్ని కొనుక్కునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో మనం మొండిగా వాదిస్తుంటాం అండి. అలా కాకుండా కొద్దిగా ఈ రాశి వారు కాస్త పట్టు విడుపు ధోరణి కూడా అలవాటు చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు క్రియేటివిటీ బాగా కూడా పెరుగుతుంది. తొందరగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్న వారికి ఆ నేర్చుకునే శక్తి లభిస్తుంది. కాబట్టి తెలివితేటలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు అటువైపుగా నేర్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. కేతుగ్రహ ప్రభావం వల్ల కాస్త ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతారండి. దీనివల్ల కాస్త ఇబ్బంది పడతారు. తోటి విద్యార్థులతో కలిసి చదవడానికి కానీ ఏదైనా వారితో మాట్లాడక కానీ పెద్దగా ఇష్టపడరు అని చెప్పవచ్చు. దీన్ని అధిగమించాలంటే ముఖ్యంగా టైం డిసిప్లిన్ అంటే అది వీరికి చాలా ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన, గణపతి స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ 18 మాసాల పాటు వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. రాహుకేతువుల యొక్క సంచార ప్రభావం వృశ్చిక రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే వృశ్చిక రాశికి 4వ స్థానం కుంభరాశి కాబట్టి అక్కడ రాహు యొక్క సంచారం, 10వ స్థానం సింహరాశి కాబట్టి అక్కడ కేతు యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ 18 మాసాల పాటు ముఖ్యంగా ఎవరైతే వృశ్చిక రాశి వారు కెరీర్ మారాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మార్పుకు సిద్ధంగా ఉండగలిగితే ఈ 18 మాసాలు మాత్రం తప్పకుండా కూడా మంచి ఫలితాలు వీరు సాధిస్తారని చెప్పవచ్చు. కాకపోతే తొందరపాటు డెసిషన్స్కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నిదానంగా వ్యవహరించడం మరింత మంచిదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో చేస్తున్న వృత్తి ఉద్యోగాల పట్ల అసంతృప్తి అధికమవుతుంది. దీన్ని గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే అసంతృప్తి ఉంటే పెద్దగా మనకు పని పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. దీనివల్ల కూడా మనకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అటువంటి అసంతృప్తికి దూరంగా ఉండటం చాలా మంచిది. కాకపోతే ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో చెయ్యాలనేటువంటి కోరిక మాత్రం వీరికి అధికమవుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు పెద్ద పోస్ట్లో అంటే ఉద్యోగం చేస్తున్నారో మంచి డెసిషన్ మేకింగ్ స్థాయిలో అటువంటి వారు కానీ లేక వ్యాపారస్తులకు కానీ ప్రధానంగా ఈ 18 మాసాల పాటు ఓర్పు అవసరం అని చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద పోస్టులో ఉన్నవారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మొత్తం అందరి మీద పడుతుందండి. వ్యాపారస్తులు కూడా ఏదైనా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకుంటే వారి వ్యాపార సంస్థ మీద పడుతుంది కదా. కాబట్టి పెద్ద స్థాయిలో డెసిషన్ మేకింగ్ స్థాయిలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు చాలా ఓర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. నిదానంగా ఆలోచించి అవసరం అని చెప్పి అనుకుంటే అనుభవజ్ఞులను సంప్రదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఇంటీరియర్ డిజైనింగ్లో ఉంటున్నారో అటువంటి వారికి, హెచ్ఆర్ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు తొందరపాటు ఏమాత్రం కూడా ఈ 18 మాసాలు మంచిది కాదు అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే వృశ్చిక రాశి వారికి ఆదాయము పెరుగుతుంది, ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా ఆదాయము తగ్గుతుంది, ఖర్చులు కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆదాయం ఖర్చులు రెండూ కూడా ఈ 18 మంత్స్ పాటు ఎక్కువగా ఫ్లక్చువేషన్కి లోనవుతుంటాయి అని చెప్పవచ్చు. పెరుగుదల ఉంటుంది, తగ్గుదల ఉంటుందండి. దీన్ని గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది.
అదేవిధంగా స్థిరాస్తుల మీద కొద్దిగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వాహనాల మీద కూడా కొద్దిగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంటి మరమ్మతుల కోసం కూడా డబ్బు బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కేతువు యొక్క ప్రభావం వల్ల ఆర్థిక విషయాల్లో కాస్త కేర్లెస్నెస్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఏమవుతుంది, ₹10 కదా, ₹1,00,000 కదా అని చెప్పి అనుకుంటారు. చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి నిర్లక్ష్యం వహించడం ఆర్థిక విషయాల పట్ల ఏమాత్రం కూడా మంచిది కాదు. ఏది అవసరమో తెలుసుకొని, ఏది అనవసరమో గ్రహించి దాని ప్రకారంగా ఖర్చులు చేయడం ఈ 18 మాసాల పాటు ఈ రాశి వారికి చాలా మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చిన్న పొదుపు కూడా, అంటే సేవింగ్స్ అంటే ప్లాన్ చేయడం కూడా వీరికి చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే ముఖ్యంగా మానసికంగా మరియు ఎమోషనల్గా బాగా కూడా శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. మానసికంగా, ఎమోషనల్గా ఎప్పుడైతే మనకు పెద్దగా శక్తి ఉండదో అప్పుడు జీవితంలో అడుగు ముందుకు వేయలేం. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడం మంచిది. రాహుగ్రహ ప్రభావం వల్ల స్ట్రెస్ బాగా కూడా వీరికి ఎక్కువ అవుతుంటుంది. అదేవిధంగా నిద్ర సరిగ్గా పోకపోవడం, ఈ నిద్రలేమి సమస్య అంటే అది కూడా ఈ వృశ్చిక రాశి వారికి ఈ 18 మాసాల పాటు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దీని కూడా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. ఓవరాల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి కూడా ముఖ్యంగా వీరు ఫిజికల్ యాక్టివిటీని పెంచుకుంటే మంచిది. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం కానీ, యోగా ప్రాక్టీస్ చేయడం కానీ, జిమ్లో జాయిన్ అవ్వడం కానీ, ఇటువంటివి వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా వీరికి ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడపడం, మనసు విప్పి మాట్లాడడం, వీరు చేస్తున్న పనుల గురించి వారితో చెప్తూ ఉంటే కాస్త వీరికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని చెప్పవచ్చు. కుటుంబం సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే కుటుంబ జీవితంలో అనుకోని మార్పులు, చేర్పులు కొన్ని చోటు చేసుకుంటాయి. స్థలం మార్పు కూడా కొంతమందికి అవకాశం అధికంగా ఉంది. ఇష్టమైన వ్యక్తులతో కూడా బాగా ఎమోషనల్గా మాట్లాడే సందర్భాలు కొన్ని ఎక్కువగా వీరికి ఎదురవుతుంటాయి అని చెప్పవచ్చు. సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. దీనికి వీరికి కావాల్సింది కాస్త ఓర్పు అని చెప్పవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే మూడ్ స్వింగ్స్ కాస్త విద్యార్థులకు అధికంగా ఉంటుంది. దీనివల్ల రేపు సాయంకాలం లోపల మొత్తం చదివేస్తా, మొత్తం నేర్చుకుంటా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి అనుకుంటారు. కానీ మరుసటి రోజు అంటే మళ్ళీ కూడా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. అంటే ఇవాళ చేయాల్సింది, ఇవాళ చదవాల్సింది విద్యార్థులు రేపు చదువుకుందాం, చిన్నదే కదా ఎంతసేపు అని చెప్పి అనుకుంటారు. ఆ రేపు కూడా రూపు లేదని చెప్పవచ్చు. దీనివల్ల ఈ విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడు చేయాల్సిన పని, ఎప్పుడు చదవాల్సింది ఆ రోజే పూర్తి చేయడం చాలా మంచిది. సెల్ఫ్ డిసిప్లిన్ కూడా బాగా తగ్గుతుందని చెప్పవచ్చు. కెరీర్ గురించి కూడా ఆలోచనలు అటు ఇటుగా మారిపోతూ ఉంటాయని చెప్పవచ్చు. విద్యార్థులకు అది చదువుదామా, ఇది చదువుదామా అని చెప్పి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీన్ని అధిగమించాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి, చిన్న గోల్స్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. కొద్దిగా వీటిని అధిగమించిన తర్వాత మనకు ఎలాగో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి అప్పుడు పెద్ద గోల్స్ వైపుగా అడుగులు ముందుకు వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే తరచూ శివుడికి రుద్రాభిషేకం చేస్తూ ఉండడం, బియ్యాన్ని దానంగా ఇస్తూ ఉండడం, యోగా, మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండడం కూడా ప్రతిరోజు వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక రాహుకేతుల యొక్క సంచార ప్రభావం ధనురాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఇప్పుడు ప్రధానంగా మనం పరిశీలిద్దాం. ధనురాశి వారికి 3వ ఇంట రాహుగ్రహ సంచారం, అదేవిధంగా 9వ ఇంట కేతుగ్రహ సంచారం ఉంటుంది. దీనివల్ల కెరీర్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా ధనురాశి వారైతే కెరీర్లో అభివృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వారికి ఈ 18 మాసాల్లో కూడా సువర్ణ అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యంగా మీడియా, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి, జర్నలిస్టులకి చాలా మంచిదిగా చెప్పవచ్చు. రాహుగ్రహ ప్రభావం వల్ల ఆత్మస్థైర్యం బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కెరీర్కి సంబంధించి తీసుకుంటారు. క్రియేటివిటీ కూడా వీరికి బాగా కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. రిస్క్ తీసుకునేటువంటి ధైర్యం కూడా వీరికి ప్రాప్తిస్తుంది. దీనివల్ల కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం ఏవైతే ప్రయత్నం చేస్తారో అటువంటివి కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. విదేశీ వ్యవహారాలు బాగా కూడా అనుకూలిస్తాయి. దాంతోపాటుగా విదేశీ వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కెరీర్ పరంగా లభిస్తాయి. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. కేతుగ్రహ యొక్క ప్రభావం వల్ల లాంగ్ టర్మ్ కెరీర్ కాస్త ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా దీన్ని అధిగమించడానికి ఈ ధనురాశి వారు తమ మీద తాము నమ్మకాన్ని ఎట్టి పరిస్థితులు కూడా కోల్పోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు కూడా
తీసుకోకపోవడమే వీరికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ధనురాశి వారికి ఈ రాహుకేతువుల ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేసే అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా కాస్త అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది అని చెప్పక తప్పదు. అంటే ఒకసారి వస్తుంది, ఇంకోసారి రాదు, ఒకసారి రాదనుకుంటే ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా అన్‌ప్రెడిక్టబుల్‌గా వీరికి ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక వ్యవహారాలు కాస్త అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ఆర్థిక విషయాలకు సంబంధించి కొన్ని గట్టి నిర్ణయాలు మాత్రం వీరు తీసుకుంటారు. ముఖ్యంగా టెక్నాలజీ, మీడియా మరియు ట్రావెల్ రంగంలో ఉన్న వారికి మంచి ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు ముఖ్యంగా ఇతర సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా మంచి లాభాలు చేజిక్కించుకుంటారు. కేతుగ్రహ ప్రభావం వల్ల ఖర్చులు బాగా కూడా అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఖర్చులు కూడా ఎలా ఉంటాయంటే ప్రయాణాలు లేక ఉన్నత చదువుల కోసం ఉండే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లీగల్ విషయాల పట్ల కూడా వీరు కాస్త ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే కోర్టు కేసు లాంటి వాటి కోసం కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీన్ని అధిగమించడానికి ఆర్థిక పరంగా అనవసరమైన రిస్క్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల వీరికి 18 మాసాలు ఎలా ఉంటుందంటే ఒకరోజు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. మరొక రోజు చాలా కూడా డీలా పడిపోతూ ఉంటారు. దీనికి ప్రధానంగా కారణం ఏమీ ఉండదండి. ఈ రాహు ప్రభావం వల్ల అలా ఉంటుంది. దీన్ని వీరు సొంతంగా దీన్ని అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. రెస్ట్ దొరకడం కష్టమవుతుంది. అంటే కెరీర్‌లో బాగా బిజీ అవుతారు కాబట్టి రెస్ట్ దొరకడం కష్టమవుతుంది. దీనివల్ల వీరి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికి కూడా కాస్త ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం చాలా మంచిది. కేతుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా ఒక చిన్న సమస్య తలెత్తినా ఆ సమస్య ఇంతే కదా, ఎక్కువైనప్పుడు చూసుకుందాం అనేటువంటి ఒక నెగ్లిజెన్స్ పెరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు అది బాగా పెద్దయినప్పుడు చూసుకుందాం అని చెప్పి అనుకుండా ఆ చిన్న సమస్యలు వెంటనే దాన్ని అక్కడితోటి ఆపే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా సమయానికి భోజనం చేయకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ధనురాశి వారికి అనవసరమైనటువంటి ఆలోచనలకు చెక్ పెట్టడం మంచిది అని చెప్పవచ్చు. ఇక కుటుంబము సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే రాహు యొక్క ప్రభావం వల్ల తోబుట్టువులతో మరియు బంధువులతో సంబంధ బాంధవ్యాలు కాస్త మెరుగుపడతాయి అని చెప్పొచ్చు. కుటుంబపరమైన సమస్య ఏదైనా ఎదిరితే ఈ ధనురాశి వారు ఈ 18 మాసాల పాటు మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూడా వీరు కాస్త పెద్దరికం వహించి పరిష్కరించాల్సి వస్తుంది. అంటే కుటుంబ సమస్యల పట్ల వీరు ఒక పెద్దన్నలా వ్యవహరిస్తారు అని చెప్పవచ్చు. కేతువు యొక్క ప్రభావం వల్ల పెద్దలతో కొంత అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని అధిగమించడం కోసం ముఖ్యంగా ఆర్గ్యుమెంట్స్ చేయడం మానుకోవాలి. అదేవిధంగా ప్రతి దానికి కూడా అనవసరంగా స్పందించకుండా కాస్త సమయం తీసుకొని స్పందించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. లేకపోతే దీనివల్ల కొంత సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే చదువు మీద శ్రద్ధ పెరుగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన పద్ధతులు నేర్చుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం విద్యార్థులు ఎక్కువగా చేస్తారు. కేతువు యొక్క ప్రభావం వల్ల ఎడ్యుకేషన్ మీద సడన్గా ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకంటే ప్రధానికి 2 గ్రహాలని కూడా మనం పరిశీలన చేయాల్సి వస్తుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. తొందరగా ముందుకు వెళ్ళడానికి కొత్త దారులు కూడా వెతుక్కుంటూ ఉంటారు అని చెప్పవచ్చు. దీన్ని అధిగమించాలంటే సింపుల్ పరిహారం ఏంటంటే ఒక గోల్ అంటూ ఏర్పాటు చేసుకుని ఆ గోల్ ఏ విధంగా రీచ్ అవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ క్రమశిక్షణగా ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వీరికి చాలా మంచిది అని చెప్పొచ్చు. శనివారం రోజు బీదవారికి ఎవరికన్నా కూడా బెడ్షీట్స్ అంటాం కదా, అది అప్పుడప్పుడు ఈ 18 మాసాల పాటు వీలినప్పుడు కొనిస్తూ ఉండడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. రాహుకేతుల యొక్క సంచార ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి శుభాశుభ ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి అన్న విషయానికి వస్తే మకర రాశికి 2వ రాశి కుంభరాశి అండి. అక్కడేమో రాహుగ్రహ సంచారం అయితే, సింహరాశి అష్టమ స్థానం 8వ స్థానం అక్కడ కేతుగ్రహ సంచార ప్రభావం కొనసాగుతుంది. ఈ 18 మాసాల పాటు వీరికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ముఖ్యంగా 2వ ఇంట రాహు వల్ల మాటకారితనం బాగా కూడా పెరుగుతుంది. ఎటువంటి వారైనా సరే తమ మాటలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ మరియు పబ్లిక్ స్పీకింగ్, టీచింగ్ వంటి వృత్తుల్లో ఉన్న వారికి బాగా కూడా కలిసి వస్తుంది. అంటే అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగా లీడర్షిప్ స్కిల్స్కి చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పొచ్చు. వర్క్ ప్లేస్లో ఓవర్ కమిట్మెంట్కి మరియు అనవసరమైన రాజకీయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అంటే వర్క్ చేసేటప్పుడు కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు అనవసరమైన కమిట్మెంట్స్ అంటే ఓవర్ కమిట్మెంట్స్ ఇవ్వకపోవడం మంచిది. అదేవిధంగా
అనవసరమైన రాజకీయాలు ఏవైతే అంటుంటాం కదా, నేను ఉద్యోగం చేస్తానండి, అక్కడ నా కొలీగ్స్ నా మీద రాజకీయం చేస్తున్నానండి, నా బాస్‌కి నా మీద లేనిపోని కంప్లెయింట్ చెప్తానండి. అటువంటివి ముఖ్యంగా ఈ రాశి వారు చేయకపోవడం మంచిది అని చెప్పవచ్చు. లేకపోతే దీనివల్ల ఇబ్బంది పడాల్సొస్తుంది. దీనివల్ల ఇబ్బంది పడాల్సొస్తుంది. 8వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల వృత్తిరీత్యా అకస్మాత్తుగా అనుకోని మార్పులు జరిగే అవకాశం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల పట్ల వీరికి కాస్త అసంతృప్తి కూడా అధికంగా ఉంటుంది. ఏ ఉద్యోగం వచ్చినా, ఎంత జీతం వచ్చినా, వ్యాపారస్తులకు ఎంత ఆదాయం పెరిగినప్పటికీ ఏదో రకమైనటువంటి అసంతృప్తి కొనసాగుతూ ఉంటుందని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో ఎందుకు నేను ఉద్యోగం చేయాలి? ఎందుకు ఒకరి కింద పని చేయాలి? సొంతంగా ఎందుకు చేసుకోకూడదు అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కూడా కొనసాగుతుంది. ఏదేమైనప్పటికి కూడా ఈ రాశి వారు ముఖ్యంగా వృత్తిరీత్యా అనుకోని మార్పులకు సిద్ధపడడం చాలా మంచిదని చెప్పవచ్చు. కానీ ఈ మార్పులు వీరి మంచి కోసమే. దీన్ని కూడా వీరు గుర్తించాలి. ఆ విధంగా వీరి టాలెంట్ మీద వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకాన్ని కూడా కోల్పోకూడదు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఆర్థిక పరంగా చూస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల ఇన్వెస్ట్మెంట్స్‌కి చక్కగా వీరు ప్లాన్ చేసుకుంటారు. ఆ విధంగా సుఖంగా, కంఫర్ట్‌గా ఉండడానికి కావాల్సినవి వెనకాడకుండా కొనే ప్రయత్నం చేస్తారు. లగ్జరీగా జీవించడానికే ఎక్కువగా వీరు ఇష్టపడతారు. దానికోసం డబ్బు కూడా బాగా ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. ఎవరైతే ఆదాయం బాగా పెరగాలి అని చెప్పి అనుకుంటూ ప్రయత్నాలు చేస్తారో అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. 8వ ఇంట కేతుగ్రహ సంచారం వల్ల అనుకోని మార్పులు వీరికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అనుకోని ఖర్చులు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అదేవిధంగా మనం ఏదైనా కూడా టాక్సెస్ పే చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం కదా! దానివల్ల ప్రభుత్వ అధికారుల వల్ల మనకు ఈ టాక్స్ రూపంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటి పట్ల ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఏదైతే మనము గవర్నమెంట్ రూల్ ప్రకారం ట్యాక్స్ పే చేయాలో అటువంటివి పే చేయడం మంచిదని చెప్పవచ్చు. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్‌కి వీళ్ళు ప్లాన్ చేసినప్పటికి కూడా అందులో పెద్దగా సఫలం కాలేరని చెప్పొచ్చు. రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎంత దూరంగా ఉంటే వీరికంత మంచిదని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే 2వ ఇంట రాహు గురు ప్రభావం వల్ల ముఖ్యంగా వీరికి నూతనంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయన్న విషయానికొస్తే అతిగా తినడం, అతిగా పానీయాలు సేవించడం, అతిగా నిద్రపోవడం లేదా అతిగా నిద్ర లేకపోవడం ఈ సమస్యలు వస్తాయండి. కాబట్టి మకర రాశి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం, ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్‌కు ఎంత ఎక్కువగా వీరు ప్రాధాన్యతనిస్తే అంత మంచిది. ఆ విధంగా అతిగా తినాలి అన్న కోరిక, తినకూడని పదార్థాలు తినాలని కోరిక వీరికి ఎక్కువవుతుంది. తెలుసండి ఈ పదార్థం తింటే నా ఆరోగ్యం పాడవుతుంది. అయినా సరే వారు దాన్ని నియంత్రించుకోలేకపోతారని చెప్పొచ్చు. గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల స్ట్రెస్ కూడా ఎక్కువవుతుంది. 8వ ఇంట కేతువు వల్ల గుర్తించలేని అనారోగ్య సమస్యలు వీరికి ఎదురవుతాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఈ రాశి వారు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండడం చాలా మంచిది. జీర్ణ వ్యవస్థకు సమస్యలు కూడా తలెత్తే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక కుటుంబము సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే ఆర్థిక విషయాల వలన కుటుంబ సభ్యుల మధ్య కొద్దిగా తగాదాలు, అపార్థాలు లాంటివి జరిగే అవకాశం అధికంగా ఉంది. 8వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల కొన్ని విషయాలు గుప్తంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఫ్యామిలీకి తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియకుండా కొద్దిగా ప్లాన్ చేసుకుంటారండి. దీనివల్ల ఏమైపోతుందంటే ఆ విషయాలు కుటుంబ సభ్యులకు తెలుస్తాయి. దీనివల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. కాబట్టి ఏదైతే మనం చెయ్యాలి అని చెప్పి అనుకుంటామో కుటుంబ సభ్యులకు చెప్పడం మంచిదే నా అభిప్రాయం. ఇక వీటిని అధిగమించుకోవడం కోసం ముఖ్యంగా కూడా ఎంత ఓర్పుగా వ్యవహరిస్తే అంత మంచిది. నిజాయితీగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే రాహుగ్రహ ప్రభావం వీరి మీద అధికంగా ఉండడం వల్ల మాటకు సంబంధించిన విద్యలు అంటే జర్నలిజం, లా, మీడియా ఇటువంటి రంగాల్లో ఉన్న విద్యార్థులకు బాగా కూడా కలిసి వస్తుంది. టెక్నికల్ రంగంలో ఉన్న వారికి కూడా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్య చేస్తున్న వారికి కూడా కలిసి వస్తుంది. ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల చాలా సందర్భాల్లో చదువు పట్ల కాస్త అశ్రద్ధ ఏర్పడుతుంది. ఆ శ్రద్ధ లేకపోతే చదువు ముందుకు సాగదు. దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా శనివారం రోజున ఉపవాస దీక్ష తీసుకుంటూ ఉంటాం. వీళ్ళినప్పుడు కూడా ఉపవాసం చేస్తూ ఉంటాం. శనివారం రోజు వెంకటేశ్వర వారి గుడికి కానీ, ఆంజనేయ స్వామి వారి గుడికి కానీ వీళ్ళినప్పుడు కూడా ఈ 18 మాసాలు వెళ్తూ ఉంటాం చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా మాట్లాడే మాట వల్ల ఇబ్బందులండి. కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడడం మరింత మంచిది. ఇక కుంభరాశిలో సంచరిస్తున్న అంటే జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం, సప్తమ స్థానం 7వ ఇంట సంచరిస్తున్న కేతుగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ప్రధానంగా ఆత్మవిశ్వాసం బాగా కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. ఎటువంటి కష్ట నష్టాలు ఏదైనా కూడా నిలబడగలుగుతారు అని చెప్పొచ్చు. అనుకోకుండా కొన్ని మంచి అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి. నూతన ఆలోచనలతో
ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారని చెప్పొచ్చు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రధానంగా వీరికి ఇష్టమైన ఫీల్డ్లో ప్రవేశించడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. కాకపోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి, లేకపోతే మాత్రం సమస్యలు తప్పవు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారి యొక్క జడ్జిమెంట్ పూర్తిగా కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంది. అంటే జడ్జిమెంట్ రాంగ్ అవుతుందండి. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే చేస్తారో అది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాల పట్ల అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. 7వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల పార్ట్నర్షిప్ వ్యవహారంలో కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దీని పట్ల కూడా జాగ్రత్త వహించడం మంచిది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు కూడా ఇతర సంస్థలతో, ఇతర వ్యక్తులతో కలిసి పనిచేసే వ్యవహారంలో కొన్ని చికాకులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే పార్ట్నర్షిప్ అంటమే అది అంతగా మంచిది కాదు. వీటిని అధిగమించడం కోసం ఏదైనా తమ పార్ట్నర్స్తో మాట్లాడుకునేటప్పుడు కాస్త క్లియర్గా మాట్లాడుకోవడం, అనుకున్నవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విధంగా చేస్తే అపార్థాలు ఏమీ రాకుండా ఉంటుంది. వస్తే కూడా మన దగ్గర డాక్యుమెంట్ చూపిస్తే కూడా సరిపోతుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం పెరగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా కొన్ని ఛాలెంజెస్ సిచ్యువేషన్స్ కూడా వీరికి ఆదాయపరంగా ఏర్పడతాయి అని చెప్పొచ్చు. రాహుగ్రహ ప్రభావం వల్ల ఒకరికి సమాధానం చెప్పనవసరం లేనంతగా ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు. నా డబ్బు, నా సంపాదన, నా ఇష్టం, నేనెందుకు ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పాలన్నట్టుగా వీరి యొక్క మాట తీరు, ఆలోచన విధానం ఉంటుంది. ఇది అంత మంచిది కాదు కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన రిస్కులు కూడా తీసుకోక తప్పకపోవచ్చు. నూతన ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి బాగా కూడా వీరు ఇంట్రెస్ట్ చూపుతారు. వీటిని అధిగమించడానికి ముఖ్యంగా జాయింట్గా పెట్టుబడులు ఏది కూడా పెట్టకపోవడం మంచిది. ఎందుకంటే నా మాట అందరూ వినాలి, నా డబ్బు, నా పెట్టుబడి, నా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి అటువంటప్పుడు పార్ట్నర్షిప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికపరమైన డీలింగ్స్ చేస్తున్నప్పుడు ఇతర వ్యక్తులతో ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటే వీరి భవిష్యత్తుకి అంత మంచిది అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే రాహుగ్రహ ప్రభావం వల్ల ప్రధానంగా సమయాన్ని కేటాయించుకోలేకపోవడం, ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ తీసుకుపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. అలసట, అసహనం కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది. దీనికి దూరంగా ఉండడం చాలా మంచిది. కేతుగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడూ కూడా వీరికి మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ముభావంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అంటారు, కొన్ని సందర్భాల్లో అందరితో కలిసివలసి ఉండాలి అంటారు. మరికొన్ని సందర్భాల్లో ఈ రాహుకేతుల ప్రభావం వల్ల నాకు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడినటువంటి ఫీలింగ్స్ కూడా వీరికి ఎక్కువ అవుతుంటాయి అని చెప్పొచ్చు. కాబట్టి ముఖ్యంగా వీరు ఈ సందర్భంగా తెలుసుకోవాల్సింది తమకంటూ తాము సమయాన్ని కేటాయించుకోవడం మంచిది అని చెప్పవచ్చు. మిగతా వాళ్ళతో సమయాన్ని గడుపుతామా, కేటాయిస్తామా వేరే విషయం, కానీ తమకంటూ తాము తమ కోసం కాస్త సమయాన్ని కేటాయించుకోవడం చాలా మంచిది. వీలైనంత వరకు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే ఏదో చేయాలి, ఏదో సాధించాలన్న తపన విద్యార్థులకు బాగా కూడా ఎక్కువవుతుంది. విద్య నేర్చుకోవడంలో నూతన పద్ధతులు కూడా అవలంబిస్తారు. ఒంటరిగా ఉండి చదువుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారని చెప్పవచ్చు. 7వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల విద్యార్థులకు విద్యాపరంగా కొన్ని ఛాలెంజెస్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. ఇక 7వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కానీ లేదా పార్ట్నర్షిప్స్ మధ్య కానీ అపార్థాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. దూరం కూడా ఎక్కువ అవుతుంది. అంటే ఒకే ఇంట్లో కలిసి ఉంటారు కానీ మానసికంగా కాస్త దూరంగా ఉంటారు అని చెప్పొచ్చు. అది సాధ్యమంతో కూడా ఇటువంటి యుగోలకు పోకుండా సాధ్యమంతో కూడా సంబంధ బాంధవ్యాలు కాపాడుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా కాస్త సమయాన్ని ఇవ్వడం, వారేదైనా చెప్తే వినే ప్రయత్నం చేయడం కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే వీళ్ళనప్పుడల్లా కూడా శనివారం పూట బీదవారికి అన్నదానం యథాశక్తిగా చేస్తూ ఉండడం, అమ్మవారి యొక్క ఆరాధనతో పాటుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా ఎక్కువగా చేస్తూ ఉండడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. 12వ ఇంట రాహుగ్రహ సంచార ప్రభావం, అదేవిధంగా 6వ ఇంట కేతుగ్రహ సంచార ప్రభావం ఈ 18 మాసాల పాటు ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి వస్తే ప్రధానంగా 12వ రాహు విదేశీ వ్యవహారాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తాడు. కాబట్టి ఫారిన్ కాంటాక్ట్స్ వీరికి బాగా కూడా ఎక్కువ అవుతాయి. ఇటువంటి పనైనా సరే వెనక ఉండి మాత్రమే నడిపించగలుగుతారు. అంటే కింగ్ మేకర్లానే వీరు ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం, రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వారికి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వారికి, విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి బాగా కూడా కలిసి వస్తుంది. 6వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల ఉద్యోగస్తులకు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో
గొడవలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లీగల్ ఇష్యూస్ కూడా ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా వీరి పక్కనే వీరితో బాగా క్లోజ్‌గా ఉంటూ రోజు నిత్యం మాట్లాడుతూ ఉండే కొంతమంది వ్యక్తులు కూడా వీరికి శత్రువులుగా మారి కొన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది చెప్పొచ్చు. ముఖ్యంగా వర్క్ ప్లేస్‌లో ఎంత నీతిగా, నిజాయితీగా ఉంటే చాలా మంచిది. అనవసరంగా రాజకీయాలు చేయడం అంటమే పాలిటిక్స్. అటువంటి వారికి వృత్తిపరంగా అందరూ కూడా దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, సహచరులతో రాజకీయాలు చేయడం కన్నా కూడా కాస్త వారితో సర్దుకొని పోవడం చాలా మంచిది. అదేవిధంగా కొద్దిగా మీన రాశివారు తమ కొరకు తాము కాస్త సమయాన్ని కేటాయించుకొని జీవితంలో వృత్తిపరంగా, ఆర్థికపరంగా ఎదగాలంటే ఏం చేయాలి? ఏం నేర్చుకోవాలని తెలుసుకొని అటువైపు అడుగులు ముందుకు వేయడం చాలా మంచిది. ఇక ఆర్థిక పరంగా చూస్తే 12వ రాహుగ్రహ ప్రభావం వల్ల విదేశీ వ్యవహారాల్లో పెట్టుబడులకు, అలాగే అనుకోని ఖర్చులు, ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం కూడా డబ్బు బాగా ఖర్చు చేస్తారు. విలాస వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విలాసంగా ప్రయాణాలు చేయడానికి, అమితంగా దాన ధర్మాలు చేయడానికి కూడా బాగా ఎక్కువగా వీరు ఇష్టపడతారని చెప్పొచ్చు. కాబట్టి అనవసరపు ఖర్చులు నేను ఇందాక చెప్పిన వాటిలో ఏమైనా ఉంటే తగ్గించుకోవడం చాలా మంచిది. 6వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక సహాయం కావాలి అని చెప్పుకున్నప్పుడు వీరికి ఆర్థిక సహాయం చేసే వ్యక్తులు కనుచూపు మేరలో కనిపించరండి. ఇంతకుముందు వీరు సహాయం చేసిన వారు కూడా వీరు వెళ్ళి ఈ విధంగా నాకు కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి, ఏదో ₹1,00,000 డబ్బు కావాలి అంటే వాళ్ళు లేదని చెప్తారండి. దీనివల్ల కూడా ఇబ్బంది పడతారు. బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నాలు చేస్తే కూడా మీన రాశి వారికి బాగా కూడా ఆలస్యమవుతాయి, తొందరగా ఫలించవు అని చెప్పవచ్చు. ముఖ్యంగా నూతన పెట్టుబడుల విషయంలో ఎంత ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిది. ఆ విధంగా ఈ రాశి వారికి రుణ బాధలు బాగా అధికంగా ఉంటే వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చాలా మంచిది. ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల అనవసరపు ఆలోచనలతో వీరు తమ మైండ్‌ను పాడు చేసుకుంటారు అని చెప్పవచ్చండి. ఎవరో వచ్చి పాడు చేసిన అవసరం లేదు. వీరే పాడు చేసుకుంటారని చెప్పొచ్చు. నిద్రపోకుండా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. చేస్తున్న పని పట్ల శ్రద్ధ కూడా పెద్దగా ఉండదు. ఏదో మొక్కుబడి వ్యవహారంలా చేస్తూ ఉంటారు. దీనివల్ల వీరి ఆరోగ్యము దెబ్బతింటుంది. విజయాల శాతం కూడా తగ్గుముఖం పడుతుంది. 6వ ఇంట కేతుగ్రహం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఏదో తెలియనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఏదో తెలియదండి. కానీ ఆరోగ్య సమస్య మాత్రం ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీన్ని అధిగమించడం కోసం తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండడం, మెడిటేషన్ లాంటిది ప్రాక్టీస్ చేయడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక కుటుంబం, సంబంధ బాంధవ్యాల విషయానికి వస్తే వ్యక్తిగత సంబంధాలు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. వీరికి ఇష్టమైన వ్యక్తులు అనుకోని కారణాల వల్ల దూరమయ్యే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఉద్యోగరీత్యా కూడా వీరు కాస్త వీరి కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. అంటే ట్రాన్స్ఫర్స్ లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. కేతుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో చికాకులు, గొడవలు కూడా అనవసరంగా, అకారణంగా ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి చిన్న విషయం కూడా చిలికి చిలికి గాలివానగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మీన రాశి గుర్తించి అటువంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని అధిగమించాలంటే కుటుంబ సభ్యుల కోసం కాస్త రోజు కొద్దిగా సమయాన్ని వెచ్చించడం, వారి మంచి చెడు విచారించే ప్రయత్నం చేయడం, వారికి ఏదన్నా కూడా చెప్పాలి అనిపిస్తే చెప్పడం, వారేదైనా మంచి చెప్తే వినే ప్రయత్నం చేయడం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఉన్నత విద్య మరియు విదేశాలలో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసిన వారి కోరిక నెరవేరుతుంది. రీసెర్చ్, సైకాలజీ, ఫిలాసఫీ వంటి విద్యలు విద్యార్థులకు బాగా కూడా అనుకూలిస్తాయి. 6వ ఇంట కేతుగ్రహ ప్రభావం వల్ల కొద్దిగా విద్యార్థులు చదువు పట్ల ఫోకస్ చేయలేక అటు ఇటు వెళ్ళిపోతుంటారండి. కాబట్టి దీనివల్ల కొద్దిగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడడం మంచిది. పరిహార విషయానికి వస్తే మీన రాశి ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళంత వరకు కూడా ప్రతి నిత్యం శనివారం పూట నియమాలు పాటించడం, బుధవారం పూట ముఖ్యంగా నియమాలు పాటించడం, బుధవారం తప్పకుండా కూడా గణపతి స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళడం, ఇంట్లోనే లేకపోతే స్వామివారి యొక్క స్తోత్రాన్ని ప్రతి బుధవారం కూడా భక్తిగా శ్రద్ధగా పఠిస్తూ వీలైనప్పుడు పేదవారికి మెడిసిన్స్ డొనేట్ చేయడం యథాశక్తిగానండి. అదేవిధంగా అన్నదానం చేయడం ఈ 18 మాసాల పాటు చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, కుంభరాశిలో సంచరిస్తున్న రాహుగ్రహ ప్రభావం, సింహరాశిలో సంచరిస్తున్న కేతుగ్రహాల యొక్క ప్రభావం 18 మాసాల పాటు మనందరి మీద కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో మనందరం కూడా జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.